Morning, ma'am. Student TCS system web technology. Okay, na. After a long time we have our class. Okay, na. చాలా రోజుల తర్వాత మళ్ళీ క్లాస్ చెప్పుకుంటున్నా అంటే ఆఫ్టర్ హ్యావింగ్ 2 days. ఓకే, 2 రోజుల తర్వాత మళ్ళీ మనం క్లాస్ చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్ we had discussed on Friday. మన ఫ్రైడే రోజు నేను చెప్పానంటే we had discussed about ఫంక్షన్స్ అన్న. ఫంక్షన్స్ లో జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ఎలా ఇంక్లూడ్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద ఫంక్షన్ అనేది చెప్పుకున్నానా. అండ్ ఈ ఫంక్షన్స్ లో మనం ఎలా ప్రోగ్రామ్ HTML ప్రోగ్రామ్ లో ఎలా రాస్తున్నాం అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా. అంటే ఈ ఫంక్షన్ అనేది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఏ ఫంక్షన్ అనేది ఒక పీస్ ఆఫ్ కోడ్ నేను. ఓకేనా. అండ్ ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏం చెప్తుందంటే మనం ఏమైతే వర్క్ చేయాలో ఆ కోడ్ మనకి డిఫైన్ చేస్తున్నాను. అంటే మనం ఆ ఫంక్షన్ మనకి ఇండికేట్ చేస్తుంది వాట్ ఆర్ ద వర్క్ వీ హ్యాస్ టు గోయింగ్ టు డూ. ఓకేనా. మనం ఏమైతే వర్క్ ని పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నామో ఆ HTML జావా స్క్రిప్ట్ లో ఆ వర్క్ ని డిఫైన్ చేయడానికి మనం ఈ ఫంక్షన్ వాడుతున్నాం. ఓకేనా. మనం ఎక్కడ ఈ ఫంక్షన్ ని ఓకేనా యూ మే కాల్ ఫంక్షన్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ ఇన్ ఏ పేజ్. ఆ వెబ్ పేజ్ ఈ ఫంక్షన్ మనం ఎక్కడైనా మనం కాల్ చేయొచ్చు, అంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చునా. ఓకేనా. ఫంక్షన్ మీ కెన్ బి డిఫైన్ ఇన్ హెడ్. ఓకేనా. మన ఫంక్షన్ డిఫైన్ హెడ్ లో డిఫైన్ చేయొచ్చు. ఓకేనా. HTML ప్రోగ్రామ్ హెడ్ లో డిఫైన్ చేయొచ్చు. ఓకేనా. మన బాడీలో కూడా డిఫైన్ చేయొచ్చు అని చదువుకున్నానా. ఓకేనా లాస్ట్ క్లాస్ లో. అండ్ వీ హావ్ సీన్ అబౌట్ సింటాక్స్, హౌ వీఆర్ యూజింగ్ ఫంక్షన్ ఇన్ HTML. ఫంక్షన్ HTML ఎలా యూజ్ చేస్తున్న సింటాక్స్ చూసుకున్నాం. అండ్ వీ హావ్ గోన్ ఫర్ స్మాల్ ప్రోగ్రామ్స్. ఓకేనా. హెడ్ లో ఎలా యూజ్ చేస్తున్నాం, బాడీలో ఎలా యూజ్ చేస్తున్నాం ఇది స్మాల్ ప్రోగ్రామ్ చూసుకున్నానా. టుడే వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్. అక్కడ వరకు నిన్నటి క్లాస్ లో మనం చూసుకున్నాం హౌ ఫంక్షన్ వాస్ యూస్ఫుల్ ఇన్ అవర్ HTML ప్రోగ్రామ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా. మన ఈ ఫంక్షన్ ని జావా స్క్రిప్ట్ లో ఎలా యూజ్ చేస్తున్నాం, ఆ జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసిన ఫంక్షన్ HTML లో ఏ పర్పస్ లో వాడతాం, ఎలా వాడతాం అనేది చూసుకున్నాను. వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్. ఈ రోజు క్లాస్ వచ్చేసరికి వీఆర్ సీయింగ్ లుకింగ్ ఫార్వర్డ్ అబౌట్ యువర్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. ఈ రోజు మనం చూసేసరికి మనం ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా. ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ లో మనం ఆబ్జెక్ట్స్ కోసం మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ జావా స్క్రిప్ట్. అంటే జావా స్క్రిప్ట్ లో ఏమైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనే దానికోసం చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు గో ఫర్ ఏ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఆబ్జెక్ట్ ఈస్ ఎ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ నానా. ఆబ్జెక్ట్ ఈస్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకేనా. బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్. ఓకేనా. అంటే వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ మనం ఎలా కాల్ చేస్తాం. Okay, now before going to discuss about objects in JavaScript, we have to know about what is an object. Okay, na మన ఈ ఆబ్జెక్ట్స్ లో JavaScript యొక్క ఆబ్జెక్ట్స్ కోసం చూసుకుంటే మనం ఓకేనా మన ఈ ఆబ్జెక్ట్స్ ని వాట్ వాస్ ద ఆబ్జెక్ట్ ఇన్ JavaScript. అండ్ ఆబ్జెక్ట్ మనకు ఆల్రెడీ మన JavaScript లో థర్డ్ సెమ్ చూసుకుంటున్నాం JavaScript ని. ఓకేనా. ఈ JavaScript లో ఆబ్జెక్ట్ అంటే ఫోర్త్ సెమ్ థర్డ్ సెమ్ లో మీరు చూసుకుంటున్నాం వాట్ ఇస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఏంటి అనేది మీకు జావాలో చూసుకున్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు మీరు చదువుకుంటున్నానా. ఒకసారి మళ్ళీ చెప్తాను వాట్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ అంటే. ఆబ్జెక్ట్ హ్యావ్ స్టేట్. ఓకేనా. ఒక ఆబ్జెక్ట్ అనేది హ్యావ్ స్టేట్. ఆబ్జెక్ట్ అనేది స్టేట్ ఉంటుంది అంటే ఇట్ హ్యాస్ ఏ స్టేట్. ఇట్ హ్యాస్ స్టేట్ అంటే ఏ ఆబ్జెక్ట్ మే బి ఏ నేచర్. దానికి ఒక నేచర్ ఉంటుంది. ఓకేనా. దానికి ఒక స్టేట్ ఉంటుంది. అండ్ బిహేవియర్ అంటే దీని యొక్క నేచర్ బట్టి ఇట్ హ్యాస్ బిహేవియర్. అండ్ బిహేవియర్ నాన్న. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏ డాగ్ హ్యాస్ స్టే. మన ఒక డాగ్ తీసుకుంటే దానికి ఒక స్టేట్ ఉంటుంది అన్న. అంటే ఆ స్టేట్ ఏంటంటే దానికి వాట్ స్టేట్ అంటే అది ఏ జాతికి చెందింది అంటే డాగ్ బిలాంగ్స్ టు స్టేట్ ఆఫ్ ఏ ఓకేనా యానిమల్. ఇన్ దిస్ యానిమల్ వీఆర్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. ఓకేనా. అండ్ పెట్ యానిమల్స్. ఓకేనా. అండ్ మన ఈ యానిమల్స్ క్లాసిఫై చేసినప్పుడు ఆ యానిమల్స్ లో ఈ డాగ్ కమ్స్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఆర్ ఏ జాతి అని క్రూరమృగాలు సాధు జంతువులు. అంటే ఈ డాగ్ వాజ్ ఎ పెట్ యానిమల్. అదొక పెట్ యానిమల్ స్టేట్ కి వస్తుంది. అండ్ వాట్ కలర్ ద డాగ్ పోసెస్. ఆ డాగ్ ఏ కలర్ లో ఉంటుంది. ఓకేనా. ఏ రంగులో ఆ కుక్క అనేది ఉంటుంది. దానికి ఒకవేళ మన ఇంట్లో పెంచుకుంటే కుక్కకి ఏమి పేరు పెడతాం. వాట్ వాస్ ద నేమ్ వీఆర్ అసైనింగ్ టు దట్ డాగ్. అంటే ఆ కుక్కని మన ఇంట్లో పెంచుకుంటే ఆ కుక్కకి ఏం పేరు పెడతాం అనేది కూడా అన్ని కూడా ఈ ఆబ్జెక్ట్స్ లోకి వస్తాయి. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుని దానికి ఒక నేచర్ డిఫైన్ చేసి ఆ నేచర్ ని బట్టి ఒక స్టేట్ ని డిఫైన్ చేసి ఆ స్టేట్ ని బట్టి ఆ నేచర్ డిఫైన్ చేసి అలా మనం క్లాసిఫై చేస్తాం. అన్ని కూడా ఈ ఆబ్జెక్ట్ లో మనం చూసుకుంటున్నా. ఓకేనా. బ్రీడ్ యాజ్ వెల్ as బిహేవియర్ ఇవన్నీ కూడా మనకి దేంట్లో వస్తాయంటే
మనం ఇవన్నీ కూడా వీ హావ్ సీన్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇవన్నీ కూడా మనం ఒక ఆబ్జెక్ట్ లో చూసుకుంటాం. ఓకేనా? ఇన్ ద సేమ్ వే ఈ ఆబ్జెక్ట్ అని మనం లెర్నింగ్ జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ అనేది మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే నేచర్ అంటే ఆబ్జెక్ట్ అంటే మనం ఏమైతే మనం ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకుంటాం, ఆబ్జెక్ట్ యొక్క ఫంక్షనాలిటీస్ ఏం చేస్తున్నాం, ద నేచర్ ఏంటి ఆ ప్రోగ్రామ్ లో, ఇవన్నీ కూడా మనం చూసుకుంటున్నా. దట్ వాస్ అబౌట్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే అది. ఓకేనా? మనకి ఆబ్జెక్ట్స్ లో బిల్ట్ ఇన్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. ఈ ఆబ్జెక్ట్ వల్ల మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్. ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్. ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్. వాట్ ఇన్ఫర్మేషన్ ఇట్ ప్రొవైడ్స్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటే ఓకేనా, ఇట్ ప్రొవైడ్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ యువర్ వెబ్ పేజెస్. మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడే మాట్లాడుకున్నాం కాబట్టి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బిలాంగ్స్ టు అవర్ సబ్జెక్ట్ అన్న. ఓకేనా? ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటే ఇన్ వాట్ వే వీఆర్ వర్కింగ్. ఓకేనా? మనం ఏ పర్పస్ లో మనం వాడతాం అనేది ఈ ఆబ్జెక్ట్ మనకి ఇన్హెరిట్స్ అది మనకు తెలియజేస్తుంది. ఓకేనా? అంటే ఏం తెలియజేస్తుందంటే ఆబ్జెక్ట్ వాట్ ఆర్ ద బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఇన్ఫర్మేషన్, వాట్ ఆర్ ద బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వీ హావ్ యూజ్ ఇన్ అవర్ వెబ్సైట్. ఓకేనా? దానికోసం చేస్తుంది. అండ్ వాట్ ఆర్ ఈ ఆబ్జెక్ట్స్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కరెంట్లీ ఏమైతే మనం కరెంట్లీ లోడెడ్ వెబ్ పేజెస్ అంటే నేను ఏమైతే వెబ్ పేజెస్ ని ప్రెసెంట్ లోడ్ చేస్తున్నానో నా ఆబ్జెక్ట్ నా జావా స్క్రిప్ట్ లో. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ నాకు తెలియజేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్స్ కంటెంట్. వాట్ వాస్ ద కంటెంట్ ఇన్ మై వెబ్ పేజ్. నాకు వెబ్ పేజ్ లో ఏమైతే కంటెంట్ నేను యూజ్ చేస్తున్నాను, వాట్ ఆర్ ద కంటెంట్ ఐ హావ్ గివెన్ ఇన్ మై వెబ్సైట్. ఓకేనా? అంటే ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నానా. ఓకేనా? ఆబ్జెక్ట్స్ ఒక నేచర్ ఏంటంటే ఆబ్జెక్ట్ వాట్ డస్ ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ టెల్స్ అబౌట్ ద నేచర్, స్టేట్, కలర్, బ్రీడ్. ఒక కుక్కని తీసుకుని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆ కుక్క మనకి ఏం చెప్తుందంటే మన కుక్కే ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఆ కుక్క యొక్క నేచర్ ఏంటి. ఓకేనా? అది ఏ స్టేట్ లో ఉంటుంది. ఓకేనా? అండ్ స్టేట్ ఇన్ ద సెన్స్ అది వైల్డ్ డాగ్, పెట్ డాగ్. ఓకేనా? దాని యొక్క కలర్ ఏంటి, బ్రీడ్ ఏంటి, దానికి నేమ్ ఇంట్లో పెంచుకుంటే మనకి ఏం నేమ్ అసైన్ చేస్తాం, ఇవన్నీ కూడా మనం చెప్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఒక ఆబ్జెక్ట్ మనకి ఏం చేస్తుంటే వాట్ ఆర్ ద వెబ్ పేజెస్ వీ హావ్ లోడెడ్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏం వెబ్ పేజెస్ మనం వెబ్సైట్ పేజెస్ లో నా వెబ్సైట్ లో లోడ్ చేస్తాను. ఓకేనా? ఆ వెబ్ పేజెస్ కంటెంట్ ఏముంది నా వెబ్సైట్ లో. అలాగే ఇట్ ఆల్సో గివ్స్ కరెంట్ సెక్షన్ ఆఫ్ నావిగేటర్. నా నావిగేషన్ ఏ పేజ్ కరెంట్ section of my navigator and current section of navigator. కరెంట్ సెక్షన్ ఆఫ్ నావిగేటర్ అంటే ఈ కరెంట్ సెక్షన్ ఆఫ్ నావిగేటర్ అనే సెన్స్ అన్న ఈ నావిగేటర్ అనే పదం మీరు రెగ్యులర్ గా చూసుంటారు గూగుల్ మ్యాప్స్ లో. అంటే వేర్ వాజ్ యువర్ ఫస్ట్ కరెంట్ లొకేషన్ అంటే మీ నావిగేటర్ మీకు చూపిస్తుంది ప్రెసెంట్ మీరు ఎక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా కరెంట్ సెక్షన్ ఆఫ్ నావిగేటర్ అనే సెన్స్ మనం ఏ వెబ్ పేజ్ లో ప్రెసెంట్ మనకి నెంబర్ ఆఫ్ వెబ్ పేజ్ వెబ్సైట్ అంటే నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి. ఆ వెబ్ పేజ్ లో మనం కరెంట్ ఏ వెబ్ పేజ్ లో ఉన్నాం. సపోజ్ నాకు నా వెబ్సైట్ లో 20 పేజెస్ ఉన్నాయన్న. ఆ 20 పేజెస్ లో ఈ నావిగేటర్ ఈ ఆబ్జెక్ట్స్ మనకి ఏం చేస్తుందంటే ఏ సెక్షన్ లో నేను ఉన్నాను, 20 పేజెస్ లో నేను 5th పేజ్ లో ఉన్నాను, 4th పేజ్ లో ఉన్నాను అనేది నాకు ఈ నావిగేటర్ ఈ ఆబ్జెక్ట్స్ లో ఉన్న నావిగేటర్ నాకు యూజ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మెథడ్స్ ఫర్ వర్కింగ్ with the properties. It also gives what ఈ ఆబ్జెక్ట్ నాకు ఏం చేస్తుంటే what are the methods I has to work. ఓకేనా? మెథడ్స్ ఓకేనా ఫర్ వర్కింగ్ విత్ ప్రాపర్టీస్. అంటే ఈ మెథడ్స్ ఏ మెథడ్ ఆబ్జెక్ట్ లో ఉన్న మెథడ్స్ చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి నాన్న. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏ మెథడ్ యూజ్ చేస్తే నాకు ఈ వర్క్ నాకు డన్ చేస్తాను అంటే ఈ వెబ్సైట్ నేను ఈ ఆబ్జెక్ట్స్ లో నాకు ఏం చేస్తాను, ఈ ఆబ్జెక్ట్ నాకు ఏ మెథడ్స్ వాడాలి, ఏ ప్రాపర్టీస్ వాడాలి నా వెబ్సైట్ డిజైన్ చేయడానికి అనేది నాకు ఈ ఆబ్జెక్ట్స్ వల్ల నాకు ఇన్ఫర్మేషన్ తెలియజేసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ జావా స్క్రిప్ట్. ఓకేనా? ఏమైతే బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ నా జావా స్క్రిప్ట్ లో ఉన్నాయో ఓకేనా ఆ పార్ట్ ఆఫ్ నావిగేటర్. ఓకేనా? ఈ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఓకేనా ఫస్ట్ వన్ తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఏమైతే బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఓకేనా బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ వాట్ ఆర్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఇన్ మై
ఆ జావా స్క్రిప్ట్ ఆ జావా స్క్రిప్ట్ లో బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయో ఆర్ పార్ట్ ఆఫ్ ద నావిగేటర్. ఏమవుతుంటే ఆర్ నాకు ఒక బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మై నావిగేటర్. నా నావిగేటర్ ఒక పార్ట్ అన్న. ఈ జావా స్క్రిప్ట్ లో ఒక పార్ట్ నావిగేటర్ ఒక పార్ట్ అన్న. పార్ట్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ మై జావా స్క్రిప్ట్. దే ఆర్ పార్ట్ ఆఫ్ నావిగేటర్. ఓకేనా? అండ్ పార్ట్ ఆఫ్ నావిగేటర్ అండ్ ఆబ్జెక్ట్ హైరార్కీ. ఆబ్జెక్ట్స్ యొక్క హైరార్కీకి ఇవి ఒక పార్ట్. ఓకేనా? ఏంటంటే వాట్ ఆర్ ద బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్. నేను ఈ జావా స్క్రిప్ట్ లో ఏమైతే బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ నేను క్రియేట్ చేస్తున్నానో ఓకేనా అవన్నీ కూడా నాకు నా నావిగేటర్ ఒక పార్ట్. ఆ నావిగేటర్ ఒక పార్ట్ అండ్ ఆబ్జెక్ట్స్ నావిగేటర్ తో పాటు ఆబ్జెక్ట్స్ హైరార్కీ కూడా ఒక పార్ట్. ఓకేనా? వాట్ నా బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఏమంటే వాట్ ఆర్ ద బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఐఎమ్ యూజింగ్ ఇన్ మై వెబ్సైట్. నేను ఈ వెబ్సైట్ డిజైన్ చేయడానికి నా జావా స్క్రిప్ట్ లో ఏమైతే బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ నేను డిజైన్ చేస్తున్నానో ఆ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ అన్ని ఏమవుతాయంటే ఒక నావిగేటర్ కి ఓకేనా ఆబ్జెక్ట్స్ హైరార్కీకి ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఒక పార్ట్ అవుతాయి. ఓకే దే ఆర్ వన్ పార్ట్ అంటే దే ఆర్ ఆల్సో మెంబర్. ఓకేనా? ఈ ఈ నావిగేటర్స్ కి ఆబ్జెక్ట్స్ హైరార్కీస్ కి ఇవి కూడా దాంట్లో ఒక పార్ట్. ఓకేనా? దే ఆర్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇన్ ద దే ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ఆబ్జెక్ట్స్ హైరార్కీ. అంటే వీటితో కలిసి ఉంటాను నేను. ఓకేనా? ఇవి ఆబ్జెక్ట్స్ నావిగేటర్ అండ్ ఆబ్జెక్ట్స్ హైరార్కీ ఒక మనకి ఇంక్లూడింగ్ లో ఉన్నప్పుడు ఇవి కూడా వాటితో కలిసి ఉంటాయని మనకి తెలియజేస్తున్నాను. ఓకేనా? ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద ఫాలోయింగ్ సమ్ ఆఫ్ ఓకే మనకి కింద కొన్ని లిస్ట్ ఇచ్చానా బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే మనకి జావా స్క్రిప్ట్ లో కొన్ని బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మనకి లిస్ట్ ఇచ్చాడనా వాట్ ఆర్ ద బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఈ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ మనకి కొన్ని ఇచ్చాడు. వాట్ ఆర్ దోస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం చూసుకునేది ఓకేనా మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నా దాంట్లో వచ్చేసరికి ద ఫాలోయింగ్ సమ్ ఆఫ్ ద బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ జావా స్క్రిప్ట్ అన్న మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ built in objects మనకు ఉన్నాయన్నా ఆ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో built in objects లో we have first one was navigator. ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసరికి నావిగేటర్ ఉన్నాను. ఓకేనా వాట్ డస్ దిస్ నావిగేటర్ డూ అంటే నావిగేటర్ ఏం చేస్తుంది నావిగేటర్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కరెంట్ వెబ్ బ్రౌజర్. ఈ నావిగేటర్ ఏం చేస్తుందంటే వేర్ వాస్ ద కరెంట్ వెబ్ బ్రౌజర్ వి ఆర్ యూజింగ్ వాట్ వాస్ ద కరెంట్ వెబ్ బ్రౌజర్. ఓకేనా గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కరెంట్ వెబ్ బ్రౌజర్. ఓకేనా నా కరెంట్ వెబ్ బ్రౌజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ నావిగేటర్ నాకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే నేను ఏ వెబ్ బ్రౌజర్ యూజ్ చేసి నా వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తున్నాను అండ్ వాట్ వాస్ ద వెబ్సైట్ వాట్ వాస్ ద నావిగేటర్. అంటే ఈ నావిగేటర్ ఏం చేస్తుందంటే నా వెబ్ పేజ్ని జావా స్క్రిప్ట్ని నా వెబ్సైట్ని నేను జావా స్క్రిప్ట్లో డిజైన్ చేశాను కదా. ఓకేనా ఆ డిజైన్ చేసిన వెబ్సైట్ని నేను ఏ వెబ్ బ్రౌజర్తో యూజ్ చేసి నేను ఓపెన్ చేస్తున్నాను అనే ఇన్ఫర్మేషన్ని నాకు ఈ నావిగేటర్ ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై బ్రౌజర్. నా బ్రౌజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఇది ప్రొవైడ్ చేస్తున్నా. ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందంటే ఇట్ ఆల్సో గివ్స్ అబౌట్ మై ఇన్ఫర్మేషన్ అబౌట్ మై వెబ్సైట్. ఓకే ఇది బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే ఆ బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ తో పాటు నా వెబ్సైట్ వాట్ వాస్ ద వెబ్ పేజెస్ ఐ హావ్ లోడెడ్ ఇన్ మై ఆబ్జెక్ట్స్. ఓకే నా నావిగేటర్ లో ఏవైతే ఆబ్జెక్ట్స్ లోడ్ చేస్తానో వాట్ వాస్ ద కంటెంట్ ఇన్ మై వెబ్సైట్స్ అన్ని కూడా నాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. దిస్ వాస్ ద యూజ్ ఆఫ్ దిస్ నావిగేటర్. నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ నాన్న. నెక్స్ట్ వచ్చేసరికి విండో. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండోస్ ఉన్నాయి. యాజ్ పర్ ఇట్ బిలాంగ్స్ ద విండోస్ దట్ బిలాంగ్స్ టు ఏ ఆపరేటింగ్ సిస్టమ్. మన ఆపరేటింగ్ సిస్టమ్స్ డిఫరెంట్ చేసి మన ఈ విండోస్ అనే ఫంక్షనాలిటీస్ చేస్తాయి. ఓకే ద విండో ఆబ్జెక్ట్స్ ప్రొవైడ్స్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ టు వర్క్ విత్ నావిగేటర్. ఈ విండోస్ ఏం చేస్తాయంటే ద విండో ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ information about ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటే ఇట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ద విండోస్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓకేనా ద విండో ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ విండో ఆబ్జెక్ట్ నా సారీ ద విండో ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేనికోసం ప్రొవైడ్స్ మెథడ్స్ వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓకేనా మెథడ్స్ వాట్ ఆర్ ద మెథడ్స్ వీఆర్ యూజింగ్ ఓకేనా అబౌట్ మెథడ్స్ ఓకేనా అండ్
methods properties nana what are the properties we are using in this javascript ఏమైతే ప్రాపర్టీస్ ఈ javascript లో వాడుతున్నామో ఓకేనా వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ we are using in my javascript నా javascript లో ఏమైతే నేను ప్రాపర్టీస్ నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను నా javascript లో ఆ ప్రాపర్టీస్ ని ఓకేనా అండ్ టు వర్క్ విత్ అండ్ how to work with this navigator ఈ properties methods ఓకేనా the window object provides information about methods and properties ఓకేనా ఈ మెథడ్స్ ప్రాపర్టీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దాంతో పాటు హౌ టు వర్క్ ఓకేనా ఈ మెథడ్స్ ని మెథడ్స్ ఇన్ఫర్మేషన్ మెథడ్స్ ప్రాపర్టీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి అండ్ టు వర్క్ విత్ నావిగేటర్ ఓకేనా అండ్ టు వర్క్ మెథడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రాపర్టీస్ అండ్ టు వర్క్ విత్ నావిగేటర్ ఈ నావిగేటర్ ఎలా వర్క్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ విండో ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా ఓకే అండ్ ఆల్సో ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఓకే దీనివల్ల మనకి ఏం చేస్తుందంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఆబ్జెక్ట్ ఫర్ ఈచ్ ఫ్రేమ్ దీనివల్ల వచ్చింది ఏంటంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ దీనివల్ల ఏంటంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ విండో ఫర్ ఈచ్ ఫ్రేమ్ ప్రతి ఫ్రేమ్ కి ఒక విండో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు it also include window for each frame okay na it also which includes objects for each frame no object for each frame and it also includes ఏం చేస్తుందంటే the window object provides information about methods అంటే methods మనకి ఏం చేస్తుందంటే what are the methods I am using in my javascript నా javascript లో ఏమేమి మెథడ్స్ ని వాడుతున్నానో ఆ మెథడ్స్ and also it also gives properties what are the properties I am using in my java నా జావాస్క్రిప్ట్ లో ఈ ఆబ్జెక్ట్స్ ఏం చేసుకుని ఏ మెథడ్స్ వాడుతున్నా ఏ ప్రాపర్టీస్ వాడుతున్నా చెప్తుంది అండ్ ఎలా ఇంకా నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే ఇట్ ఆల్సో హౌ టు వర్క్ విత్ నావిగేటర్ ఈ నావిగేటర్ ఎలా వర్క్ చేయాలని చూపిస్తుంది అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఆబ్జెక్ట్ ఫర్ ఈచ్ ఫ్రేమ్ అంటే ఇది ఏం చేస్తుందంటే ప్రతి ఫ్రేమ్ కి ఆబ్జెక్ట్స్ నాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను లైక్ దిస్ వీఆర్ యూజింగ్ యువర్ విండోస్ ఈ విండోస్ మనకి ఆబ్జెక్ట్స్ ఎలా యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ లొకేషన్ నెక్స్ట్ వచ్చేసరికి whenever we are using navigator in my web page నా వెబ్ పేజ్ నేను నావిగేటర్ యూజ్ చేసుకోవడం వల్ల ఏం చేస్తుంటే ఇట్ ప్రొవైడ్స్ ఈ నావిగేటర్ ఏం చేస్తుంటే ఇట్ ప్రొవైడ్స్ హిస్టరీ ఆఫ్ మై వెబ్ పేజ్ ఓకేనా హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓకేనా ఇట్ ప్రొవైడ్స్ హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఆబ్జెక్ట్స్ ని వాడడం వాటి యొక్క హిస్టరీ నాకు ప్రొవైడ్ చేస్తాను హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓకేనా హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్రొవైడ్స్ మెథడ్స్ ఓకేనా హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్రొవైడ్స్ మెథడ్స్ ఈ హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓకేనా ఓకే హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్రొవైడ్స్ ఏం చేస్తున్నాయి హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏం చేస్తున్నాయి ప్రొవైడ్స్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రొవైడ్స్ ఈ హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో మనకి ఏం అవుతుందంటే ప్రొవైడ్స్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ వాట్ ఆర్ ద మెథడ్స్ వి ఆర్ యూజింగ్ and what are the properties we have used ఓకేనా అన్ని కూడా ఏం వర్క్ చేస్తుందంటే లొకేషన్ ఈ లొకేషన్స్ వల్ల మనకి ఏం చేస్తుందంటే ఇది ఏమేమి మనం ఆబ్జెక్ట్స్ ఏ ప్రాపర్టీస్ వాడడం ఏ మెథడ్స్ వాడడం వాటి యొక్క హిస్టరీ చెప్తుందనా అండ్ లిస్ట్ అండ్ ఓకేనా అండ్ ఆల్సో ఇట్ గివ్స్ ద హిస్టరీ లిస్ట్ వాట్ వాస్ ద హిస్టరీ లిస్ట్ వాట్ వాస్ ద ప్రాపర్టీస్ లిస్ట్ అని మనకి ఇస్తుందనా అండ్ ఇట్ ఆల్సో గివ్స్ ద వాట్ వాస్ వీ హావ్ విజిటెడ్ ప్రీవియస్ గా మనం ఏమేమి విజిట్ చేసాం ప్రీవియస్ గా నేను ఏమేమి వెబ్సైట్స్ విజిట్ చేశాను ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ వాస్ ద ప్రీవియస్ గా ఓకేనా నేను నెక్స్ట్ గా ఏం విజిట్ చేశాను అనేది వెబ్ పేజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ప్రీవియస్ వెబ్ పేజ్ ప్రీవియస్ విజిటెడ్ వెబ్ పేజ్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ గా నేను ఏమి వెబ్ పేజెస్ విజిట్ చేశాను దాని యొక్క ఇన్ఫర్మేషన్ నాకు ప్రొవైడ్ చేస్తున్నాను ప్రీవియస్ గా నేను ఏమేమి వెబ్సైట్స్ విజిట్ చేశాను హౌ ఐఎమ్ లుకింగ్ లైక్ అంటే నేను ఏమేమి ఇన్ఫర్మేషన్స్ నేను ఎక్కడెక్కడ గ్యాదర్ చేశాను ప్రీవియస్ గా ఏం వెబ్సైట్స్ విజిట్ చేశాను అనేది ఇన్ఫర్మేషన్ కూడా నాకు ప్రొవైడ్ చేస్తున్నానా ఓకేనా దట్ వాస్ యూజ్ ఆఫ్ దిస్ విండోస్ ఈ విండోస్ వల్ల వచ్చే యూజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా ఓకే సారీ నాన్న this was the next location sorry ma
ఓకేనా. నెక్స్ట్ we are seeing about location. ఈ లొకేషన్ అంటే the location of objects provides methods. ఓకేనా. the location of objects ఏం చేస్తుందంటే the location of objects ఏం చేస్తుందంటే the location of object ఇక్కడ ఏం చేస్తుందంటే what are the objects మనకి object provides ఈ లొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే the location of objects provides నానా the location of object provides methods and properties to work with the URL. ఓకేనా. methods and properties okay, methods and properties to work with URL. మనకి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఉంటుంది కదా. ఓకేనా. ఆ లొకేటర్ ద్వారా మనకి ఏమేమి ప్రాపర్టీస్ మనం ఈ మెథడ్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్రాపర్టీస్ తో ఎలా వర్క్ చేయాలి అనేది మనకి ఈ URL ద్వారా మనం తెలుసుకుంటారనా. అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ద్వారా మనం ఈ లొకేషన్స్ ని మన ఈ లొకేషన్ ఉన్న ఆబ్జెక్ట్స్ ని ప్రాపర్టీస్ ని ఎలా వర్క్ చేయాలి, హౌ టు వర్క్ విత్ దిస్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. అలా అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా. అండ్ ఈ లొకేషన్స్ అంటే ఏం చేస్తుందంటే వాట్ లొకేషన్ హ్యాస్ టు గో అంటే నేను ఒక URL యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ లో నేను అడ్రస్ టైప్ చేస్తే ఏ లొకేషన్ కి వెళ్ళాలి, ఆ లొకేషన్ లో ఏ మెథడ్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఐ యూజ్డ్, నేను ఆ ప్రాపర్టీస్ ఆ మెథడ్స్ లో ఏ ప్రాపర్టీస్ యూజ్ చేశాను. ఓకేనా. అది ఏ లొకేషన్ కి వెళ్ళి ఆ వెబ్ పేజ్ తీసుకోవాలి అనే అన్ని కూడా నాకు ఈ లొకేషన్ ద్వారా దొరుకుతుంది. ఈ లొకేషన్ ఇండికేట్స్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ మెథడ్స్ ఇంకా ఆ ఆబ్జెక్ట్స్ యొక్క మెథడ్స్ ని ఓకే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ని ఓకేనా. అండ్ ఆ ప్రాపర్టీస్ తో ఈ URL ని ఎలా వర్క్ చేయాలి, ఎలా ఫంక్షనింగ్ చేయాలి అంటే మనం నేను ఒక వెబ్సైట్ తీసుకున్నాను. ఆ వెబ్సైట్స్ లో నేను ఒక అడ్రస్ బార్ లో సమ్ URL అడ్రస్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అడ్రస్ వాటి టైప్ చేశాను. ఆ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ లో నాకు ఏం చేస్తుందంటే whenever I have typed an address in my website ఓకేనా నా వెబ్ బ్రౌజర్ లో నేను ఓపెన్ చేసి అడ్రస్ బార్ లో ఒక అడ్రస్ టైప్ చేస్తే నాకు ఏం ఇండికేట్ చేస్తుందంటే దాంట్లో ఉన్న అడ్రస్ ఎప్పుడైతే టైప్ చేస్తానో నాకు ఏం ఇండికేట్ చేస్తుందంటే ఆబ్జెక్ట్స్ దాంట్లో ఎప్పుడైతే నేను టైప్ చేస్తానో అక్కడ ఆబ్జెక్ట్ అనేది రియాక్ట్ అయ్యి ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే నాకు ప్రాపర్టీస్ దాంట్లో ఉన్న మెథడ్స్ ని ప్రాపర్టీస్ ని నాకు ఇండికేట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇట్ ఆల్సో గివ్స్ ఇన్ఫర్మేషన్ హౌ టు వర్క్ విత్ URL. ఓకేనా. ఆ దాంట్లో ఉన్న మెథడ్స్ ని ప్రాపర్టీస్ ఇండికేట్ చేయడమే కాదు ఆ బ్రౌజర్ కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది దాంతో ఎలా వర్క్ చేయాలి, హౌ టు పెర్ఫార్మ్ దేర్ వర్క్. ఓకేనా. ఆ దాంట్లో వర్క్ పెర్ఫార్మెన్స్ ఎలా చేయాలి అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా. దట్స్ అబౌట్ యువర్ లొకేషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ డాక్యుమెంట్. ఓకేనా. డాక్యుమెంట్ అంటే ద డాక్యుమెంట్ ఆఫ్ ఓకేనా అండ్ అరేజ్ న్యాపెట్ అన్న ఈ న్యాపెట్ ని నేను అరేజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఏ డాక్యుమెంట్. ఓకేనా. ఓకేనా. వీఆర్ హ్యావింగ్ ఏ డాక్యుమెంట్ అన్న. ఓకే. ఈ డాక్యుమెంట్ అంటే ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఇస్ ద మోస్ట్ ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మనకి ఏం చేస్తుంటే ఓకేనా ఈజ్ మన ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వీఆర్ యూజింగ్ దిస్ డాక్యుమెంట్ ఇన్ జావా స్క్రిప్ట్ అన్న. ఓకేనా. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ని మన వెరీ ఫ్రీక్వెంట్ వీఆర్ యూజింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా. అండ్ విత్ దీంట్లో ఏమవుతాయి అంటే ఇట్ కంటెన్స్ ఈ జావా స్క్రిప్ట్ లో ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వాడతాం. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే మెథడ్స్ ఉంటాయి నాన్న అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా. అండ్ టు వర్క్ ఫ్రమ్ ఎలిమెంట్స్. ఓకేనా. అంటే ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఇస్ ఏంటంటే వీఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. దిస్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ వాస్ this document object we are most frequently this document object was most frequently using in javascript nana ante ee document ni okay na the document object is most frequently using మనం ఎక్కడంటే most ఈ document object ni was most frequently using in javascript nana ఈ javascript లో most frequent గా వాడుకుంటున్నానా. అండ్ ఆల్సో ఇది ఏం చేస్తుంది యూజింగ్ దిస్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మనకి ఏమి ఇస్తుందంటే ఈ డాక్యుమెంట్ వల్ల మనకి ఏమొస్తుందంటే which contains దీంట్లో ఏమంటే which contains దీంట్లో ఈ డాక్యుమెంట్ లో ఏమంటే which contains మెథడ్స్ ఉంటాయనా. ఓకేనా. ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఆల్సో ఇట్ గివ్ ఎలిమెంట్స్. ఓకేనా. ఈ మెథడ్స్ ఓకేనా which contains methods properties to work with elements. ఓకేనా. ఈ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా వర్క్ చేయాలి టు వర్క్ విత్
ఎలిమెంట్స్ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా వర్క్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మనకి డాక్యుమెంట్ ద్వారా వస్తుందన్న ఓకేనా ఎలిమెంట్స్ ఓకేనా అండ్ లింక్స్ అండ్ యాప్లెట్స్ మీరు యాప్లెట్స్ అంటే యాప్లెట్స్ ఉంటాయి అంటే మీకు ప్రీవియస్ మీరు చదువుకుంటారు యాప్లెట్స్ లైఫ్ సైకిల్ మీరు చదువుకుంటారన్నా ఈ యాప్లెట్ లైఫ్ సైకిల్లో రన్నింగ్ స్టేట్ ఎలా ఉంది డెడ్ స్టేట్ ఎలా ఉంది అని కూడా మనకి ఇక్కడ ఈ డాక్యుమెంట్ ద్వారా మనం తెలుసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఓకేనా ఇవన్నీ అయిపోయినా నెక్స్ట్ వీఆర్ సీయింగ్ అబౌట్ క్రియేషన్ ఆఫ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ ఓకేనా ఒక వెబ్సైట్ లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ ఏముంటాయి ఓకేనా ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ చూసుకున్నానా నెక్స్ట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ ఓకేనా మనం నెక్స్ట్ చూసుకునేది ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఓకే డాక్యుమెంట్ కోసం చూసుకున్నాం నెక్స్ట్ మనం ఏం చూసుకున్నాం అంటే వీఆర్ సీయింగ్ అబౌట్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అన్న ఓకేనా ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో మనకి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నా మనకి ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి దీంట్లో ఫస్ట్ చూసుకునే ఆబ్జెక్ట్ వచ్చేసి బేసిక్ కలర్ ఓకేనా బేసిక్ కలర్ అన్న ఓకేనా యూస్ టు సెట్ ఓకేనా ద బ్యాక్గ్రౌండ్ కలర్ బేసిక్ కలర్ ఇన్ ద సెన్స్ మనం ఈ బేసిక్ కలర్ వల్ల వచ్చినంటే మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ యూజ్ చేసుకుని యూస్ టు సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఒక ఆబ్జెక్ట్ అన్న డాక్యుమెంట్ లో ఈ బేసిక్ కలర్ యూజ్ చేసుకుని ఏం చేస్తాం సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ని మనం సెట్ చేస్తున్నాం ఓకేనా నేను ఈ బేసిక్ కలర్ యూజ్ చేసుకుని ఐఎమ్ డూయింగ్ టు సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ నా బ్యాక్గ్రౌండ్ కలర్ నేను సెట్ చేసుకున్నాను నెక్స్ట్ యూజ్ చేసేది ఏంటంటే ఐఎమ్ నెక్స్ట్ యూజింగ్ ఎఫ్జీ కలర్ ఓకేనా ఓకేనా ఇది యూజ్ చేసుకుని నేను ఫోర్గ్రౌండ్ యూస్ టు సెట్ ది ఫోర్గ్రౌండ్ కలర్ దీన్ని యూజ్ చేసుకుని నేను ఫోర్గ్రౌండ్ కలర్ ని సెట్ చేసుకుంటానా ఓకే నెక్స్ట్ ఏం చేసుకుంటానంటే యాంకర్ ఈ యాంకర్ దీనికి వాట్ వాస్ ద యాంకర్ అంటే ఈ యాంకర్ వచ్చేసరికి ఓకేనా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఆఫ్ యాంకర్ ఓకేనా వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఓకేనా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఓకేనా వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఓకేనా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ of an anchor contained in a document ఓకేనా అంటే నా డాక్యుమెంట్ లో ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వాటి యొక్క రిఫరెన్స్ ని ఇది ఈ యాంకర్ అనేది నాకు ఇండికేట్ చేస్తాను వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఐఎమ్ యూజింగ్ ఓకేనా ఇన్ మై వెబ్సైట్ ఓకేనా నా వెబ్సైట్ లో వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి ఏమేమి ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాను అండ్ వాటి యొక్క రెఫరెన్స్ నాకు ఈ యాంకర్ అనేది నాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ చూసుకునేసరికి వీఆర్ హ్యావింగ్ ఏ ఫామ్ ఓకేనా నెక్స్ట్ చూసుకునే ఫామ్ కన్నా ఏ లింక్ కలర్ ఏ లింక్ కలర్ అంటే నథింగ్ అన్న ఏ లింక్ కలర్ అనేది నథింగ్ బట్ ఓకేనా యూస్ టు సెట్ ఆర్ గెట్ వాల్యూస్ ఆఫ్ ఏ లింక్ ఓకేనా ఇది ఏం చేస్తుంటే ఇట్ యూస్ టు సెట్ ఆర్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ లింక్ ఒక లింక్ యొక్క వాల్యూస్ ని మనకి సెట్ చేయడానికి యాజ్ వెల్ as గెట్ చేసుకోవడానికి కూడా మనకి ఇది యూజ్ అవుతుందన్న ఏ లింక్ కలర్ అంటే యూస్ టు సెట్ ఆర్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ లింక్ యాట్రిబ్యూట్ ఒక లింక్ యొక్క యాట్రిబ్యూట్ ని సెట్ చేయడానికి ఓకేనా గెట్ చేసుకోవడానికి ఏ లింక్ కలర్ అనేది యూజ్ అవుతుందన్న ఏ లింక్ కలర్ ఇస్ యూస్ టు సెట్ ఆర్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ ఓకేనా లింక్ ఆఫ్ యాట్రిబ్యూట్ ఓకే ఒక లింక్ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూస్ ని ఓకే గెట్ చేయడానికి అది సెట్ చేసుకోవడానికి మనం యూజ్ అవుతుందన్న నెక్స్ట్ వైల్ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్ వాజ్ ఫామ్ ఓకే నెక్స్ట్ మనం చూసుకునేది ఫామ్ అన్న వాట్ వాస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫామ్ మన ఫామ్ ఆల్రెడీ మన ప్రీవియస్ చాప్టర్ చదువుకున్న వాట్ వాస్ దిస్ ఫామ్ ఇండికేట్స్ అంటే ఓకేనా ఈ ఆబ్జెక్ట్
ఓకేనా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ టు ఆఫ్ ఎ ఫామ్ కంటైన్డ్ ఇన్ ద డాక్యుమెంట్ ఓకేనా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కంటైన్డ్ డాక్యుమెంట్ ఇన్ ఏ ఫామ్ ఒక ఆబ్జెక్ట్ ఓకేనా ఒక ఆబ్జెక్ట్ యొక్క డాక్యుమెంట్ ని ఏమైతే మనం ఈ ఫామ్ లో ఉన్నాయో వాటి ఇండికేట్ చేయడానికి మనం యూజ్ చేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా యూ ఫార్మ్స్ ఓకేనా యూస్ టు గెట్ అన్ అరే ఓకేనా ఈ ఫార్మ్స్ వచ్చేసరికి ఫార్మ్ ఇస్ డిఫరెంట్ దెన్ ఫార్మ్స్ అన్న యూస్ టు గెట్ అన్ అరే used to get an array nana of all the forms objects contained in the document used to get an array of all the forms okay used to get an array of all the forms nana of all the forms contained in document ఏమైతే నా ఫార్మ్స్ ఉన్నాయో ఓకేనా ఏమైతే డాక్యుమెంట్ లో ఏమైతే ఫార్మ్స్ ఉన్నాయో ఆ ఫార్మ్స్ లో ఉన్న అరేస్ ని నాకు గెట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందన్న ఇట్ గివ్స్ ఫార్మ్స్ యూస్ టు గెట్ ఓకే నా డాక్యుమెంట్స్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఐఎమ్ యూజింగ్ ఓకేనా ఏమైతే డాక్యుమెంట్స్ వాడుతున్నానో ఆ డాక్యుమెంట్స్ లో ఉన్న ఓకేనా ఫార్మ్స్ లో ఉన్న డాక్యుమెంట్స్ ని ఈ యొక్క అరేస్ నాకు గెట్ చేయడానికి ఇది యూజ్ అవుతుందంటే ఐఎమ్ యూజింగ్ సమ్ డాక్యుమెంట్స్ ఐ క్రియేటెడ్ సమ్ డాక్యుమెంట్స్ ఇన్ వెబ్ పేజ్ ఆ డాక్యుమెంట్స్ ఉన్న అరేస్ ని ఓకేనా ఇన్ఫర్మేషన్ నాకు గెట్ చేసుకోవడానికి నాకు ఈ ఫార్మ్స్ యూజ్ అవుతున్నాయన్నా ఓకేనా దట్ వాస్ అప్ టు టుడేస్ టాపిక్ నాన్న ఇక్కడ వరకు ఈ రోజు టాపిక్ నాన్న వైర్ కమింగ్ టు టుమారోస్